హాయ్ ఫ్రెండ్ అందరికీ చూడండి, ఈరోజు మనం వచ్చి అవిసె గింజలు మరియు తెల్ల నువ్వులతోటి బెల్లం వేసి లడ్డు తయారు చేసుకుందాం. ఎలా చేయాలో చూపిస్తాం. మరి చూడండి, అవిసె గింజలు, తెల్ల నువ్వులు, మన ఎండు కొబ్బరి, బెల్లం, వీటితోటి ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. తెల్ల నువ్వులు అయితే ఇప్పుడు కళాయిలో వేసుకుందాం. మంచిగా ఎర్రగా వేపుకుందాం, మన దోరగా. చూడండి, నువ్వులు మంచిగా వేగాయి, చిటపట్లాడుతున్నాయి. చూడండి, సౌండ్ వినిపిస్తుంది. ఇట్లా సిమ్లో పెట్టుకొని మంట మంచిగా ఎంచుకోవాలి నిదానంగా. చూడండి, అయినాయి. ఇది తీసేసుకుందాం. నువ్వులు తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, అవిసె గింజలు, ఇవి కూడా అట్లనే మంచిగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం, చిట్టుపట్లాడేదాకా. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అట్లనే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. చూడండి, అవిసె గింజలు సౌండ్ ఎలా వస్తుందో కదా, మంచిగా వేగుతున్నాయి, గోల్డ్ కలర్ వచ్చేసినాయి. చూడండి, ఇట్లా వేయించుకోవాలి చిట్టుపట్లాడేలాగా. చూడండి, వేగినాయి కదా, తీసేసుకుందాం. ఇటు చూడండి, నోట్లో వేసుకుంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. సేమ్ ఎలా ఉందంటే టేస్ట్ ఇవి మన అప్పట్లో మన అమ్మ వాళ్ళు కుసుమలు పొద్దురుకులు వండించారు కదా, అవే టేస్ట్ అనమాట. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటా. చూడండి, వేయించుకున్నాం కదా, కాలుతున్నాయి. ఫ్యాన్ గాలికి అయితే పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూడండి, చల్లారి పెట్టుకున్నాం కదా అవిసె గింజలు, మిక్సీ జార్లో అయితే పోసుకుందాం. వీటిని కానీ నువ్వులు కానీ మిక్సీ పట్టుకుందాం. ఎంత బాగుంటాయి అంటే ఇవి అంత బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన అమ్మ వాళ్ళంతా ఇవే తినేటోళ్ళు, అప్పట్లో తినబట్టే కదా చాలా గట్టిగా ఉంది. చూడండి, అవిసె గింజలు రెడీ. పొడి చూడండి. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. చూడండి, చాలా బాగా వచ్చింది కదా, మంచి వాసన కూడా ఉంది. చూడండి, ఇప్పుడు నువ్వులు అయితే పోసుకుందాం. ఇవి కూడా పట్టుకొచ్చుకుందాం మెత్తగా. చూడండి, మెత్తగా ఎలా అయిందో. చూడండి, బెల్లం అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుందాం. అట్లనే కొద్దిగా వాటర్ కూడా తీసుకుందాం, ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది అనమాట. ఒక్కోసారి నీళ్ళు పోయకుండా ఏం కాదు, కానీ పోసుకోవాలి. చూడండి, బెల్లం చూడండి ఎంత బాగా కరుగుతుందో కదా. చూడండి, పాకం అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఊరికనే పాకానికి వచ్చినప్పుడు ఇది మాడిపోతుంది. చూసుకుందాం ఒకసారి అయిందో లేదో. ఇంకా కాలేదు. చూడండి, ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను. మనం పెట్టుకున్నాం కదా తెల్ల నువ్వుల పొడి, అలాగే అవిసె గింజల పొడి, ఇకపోతే ఇలాచీల పౌడరు, మన తురిమిన కొబ్బరి పౌడరు కలుపుకున్నాం. చూడండి, మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే లడ్డూలు కట్టుకుందాం. చూడండి, చాలా మంచిగా ఉంది, మంచిగా కలిసింది బెల్లంలో. చూడండి, ఇప్పటిదాకా మనం చేసుకున్నాం కదా లడ్లు అయితే తయారైనాయి. చూడండి, అవిసె గింజలు మరియు నువ్వులు, పల్లీలు, కొబ్బరితో చేశాను. మీరు ఇలాగే చేస్తారా ఫ్రెండ్? నాకు వచ్చినట్టయితే నేను చేసినాను. చూడండి, మా అమ్మ అయితే చూసి అబ్బా ఎంత బాగా చేసినామే, అప్పట్లో మేము చేసినట్టే చేసినామని మస్తు మురిసిపోతుంది పో. చూడండి, ఇప్పటిదాకా మనం కష్టపడి చేసుకున్నాం కదా, ఇప్పటిదాకా మనం చేసుకున్నాం కదా కష్టపడి, ఆ లడ్లు అయితే తయారైనాయి. చూడండి, మస్తు అంటే మస్తు టేస్టీగా ఉన్నాయండి. సన్న ఫ్రెండ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లడ్డు చాలా బాగున్నాయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఇలాగ చేసుకోవాలని అనుకుంటున్నాను.